రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఈ చిన్న చిన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీస్ కేసులు పెట్టడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా ఎంత ఘోరం అంటే సువమోటో ఆ కానిస్టేబుళ్లకు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు కన్నీరు ముండేరుగా ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని పెట్టమంటున్నారు, మమ్మల్ని ఈ ఎఫ్ఐఆర్ రాయమంటున్నారు, మేము రాస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం రాస్తున్నారో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఒకటి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ను కాపీ పేస్ట్ చేస్తున్నారు, పేస్ట్ చేసి దాన్ని ఎఫ్ఐఆర్గా మారుస్తూ ఉన్నారు. అసలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేయాల్సిన పని ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో కంపెనీలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి, అటాక్స్ నుంచి, హ్యాకింగ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సురక్షితంగా ఉంచాలి కదా. ఈ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పిన ఫ్రాడ్స్ అన్నిటి మీద ప్రజల మీద క్రైమ్స్ కాకుండా చూడాలి కదా. ఇలా మనం డేటా చూస్తే, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే డీజీపీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో 43% సైబర్ క్రైమ్స్ పెరిగినాయి. మరి సైబర్ క్రైమ్స్ తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది. వీళ్ళకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల శాలరీ వస్తూ ఉన్నది. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. మా అధినాయకులు కేసీఆర్ గారు ఎవ్వరు ఏ ఆఫీసర్ పేరు కూడా మనం తీసుకోకూడదు, మనకు ఆఫీసర్లు శత్రువులు కాదు, మనం వ్యవస్థలో ఉండే లోపాల గురించే మాట్లాడాలని చెప్పిండ్రు కాబట్టి మేము ఏ ఆఫీసర్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఈరోజు సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది ఉంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉండే ఆఫీసర్లందరూ ఈరోజు చేస్తున్న పనేంది? టీఆర్ఎస్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఏమీ చేస్తలేరు, సువమోటో చేస్తున్నారు. ఇంకా రెండవది, ఈ ఎఫ్ఐఆర్లో చాలా చోట్ల కూడా ఒక కొత్త పదం కనిపెట్టిండ్రు వీళ్ళు, సైబర్ పెట్రోలింగ్ అని. చాలా మంచిగా ఉంది, సైబర్ పెట్రోలింగ్ కనిపెట్టిండ్రు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నది, మరి సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ, ఈరోజు ప్రతి చోట కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి, రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఏవైతే వీడియోలు ఉన్నాయో, ఆ స్టేట్మెంట్లు ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తున్నాయి. మీరు గాంధీ భవన్ దగ్గర కళ్ళు మూసుకుంటున్నారు, బీజేపీ ఆఫీస్ దగ్గర కళ్ళు మూసుకుంటూ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్సే కనిపిస్తున్నాయా? ఇలా రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయాలు ఇంకా చెప్పలేము. కేటీఆర్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ఆటో రాముడు అని చెప్పి ఒకటి, అదేవిధంగా రేవంత్ సైన్యం, అదేవిధంగా కిరణ్ కుమార్ చామల్ అయిన ఎంపీ ఎంత ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు చూడండి. అదేవిధంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని పోలుస్తూ ఘోరంగా మనుషుల రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్లో చేస్తున్నది. అదేవిధంగా ఈ గౌతమ్ ఇది ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, రైతుల బాధుడు ఇక్కడ లేడు. కానీ కేసులు వేసిన వాళ్ళని మొత్తం లిస్టు తీద్దాం. కేసులు వేపించింది వాళ్ళే, చేర్చుకునేది వాళ్ళే. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవాడు, కేసులు వేసి అడ్డుకున్న వాళ్ళను మీరు ఎట్లా కండువ కప్పారు అధ్యక్ష? ఎట్లా పార్టీలో చేర్చుకున్నారు? పార్టీలో చేర్చుకున్నారు. బీఫామ్ ఎట్లా ఇచ్చిండ్రు అధ్యక్ష? మళ్ళీ ఎలక్షన్లో ఎట్లా ఇచ్చిండ్రు అధ్యక్ష? అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్ పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారలేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది,
పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష. సో అందుకోసమని బుక్ కూడా రూల్ బుక్ కూడా మారలే అధ్యక్ష. బుక్ కూడా ఇదే ఉంది. బుక్ వారు రాసిందే అధ్యక్ష. ఆ రోజు కమిటీ వేసి ఈ బుక్ ఎవరెవరు కూర్చొని రాసిరు అధ్యక్ష? దీంట్లో పేర్లు కూడా ఉంటాయి అధ్యక్ష. ఉంటుంది పేరు ఉంటుంది. వాళ్ళు ఈ కమిటీలో ఎవరున్నారో కూడా ఇందులో పేర్లు ఉంటాయి అధ్యక్ష. అందులో మిత్రుడు వివేకానంద వీళ్ళందరూ కూడా సభ్యులే అధ్యక్ష. మేమేం అడుగుతాడో నడుస్తలేము. ఆయన అడుగుల్లో నడుస్తాం, మడుగులో పడతాం. ఆయన అడుగులో నడుస్తామంటే మడుగులో పడతాం, సడుగులు ఇరుగుతాయి అధ్యక్ష. అట్లాంటి వాటి చేయం అధ్యక్ష. సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష. ఈ సభ కొన్ని సాంప్రదాయాల ప్రాతిపదికన సభ నడుస్తుంది అధ్యక్ష. నేనున్న సభ్యులందరికీ, ఇక్కడున్న మిత్రులకు సభ్యులకు ఆశించటోళ్ళకు ఒక ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ప్రచారం చేస్తున్నాడు. పాపం ఆయన అమాయకుడు. ఉన్న మంత్రి పదవి ఊడవిక్కిరు, పంచగట్టుకుర్రు. ఆయన నానాడు మా ముందలే నువ్వు పంచగట్టుకొని తిరుగుతావని ఓ ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు. ఎందుకంటే కొంచెం మంచిగా డ్రెస్ అయితే కూడా వాళ్ళకి నచ్చక ఆ రోజు నేను చెప్పిన రోజు ఆ రోజు నాకు మంచి మిత్రుడే అప్పట్లో, అరే నువ్వు ఇంత మంచిగా కడక్ తయారై ఇట్లా చేసి నువ్వు సభలోకి వస్తే ఉద్యోగం ఊడుతుందన్న సరిగ్గా నెల తిరిగేటప్పటికి ఉద్యోగం ఊడిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఆయననే అమాయకుడే ఈ పాపము. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నాడు అధ్యక్ష. నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు.